నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. జోగి రమేష్ అరెస్ట్ తర్వాత ప్రజల మధ్య చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి. వైసీపీ ఆధారాలు లేకుండా జోగి రమేష్ ను అరెస్ట్ చేసింది అని చెప్పి ఎంత ప్రచారం చేసినా కూడా ఎవరు నమ్మే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఆయనకు 13 రోజుల రిమాండ్ కూడా కోర్టు విధించింది కాబట్టి ఎంతో కొంత ఆధారాలు దొరికే ఉంటాయి అధికారులకు. ఇదంతా పక్కన పెడితే నిన్న అధికారులు ఆయన్ను దాదాపు 7-8 గంటల పాటు విచారించారు అంటున్నారు. కానీ ఆ విచారణలో ఆయన ఏం విషయాలు బయటికి చెప్పలేదని, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాన్న విధంగానే ఆయన సమాధానాలు చెప్పారు అని చెప్పి బయటకు వస్తుంది. సో దీంతో 13 రోజులు రిమాండ్ విధించడం కూడా జరిగింది. మరి దీని తర్వాత ఇంకా ఆయన ఎన్నిసార్లు ఎంక్వైరీ చేసే ఆస్కారం ఉంటుంది? మరి ఒకసారి కాకపోతే ఒకసారైనా మరి జోగి రమేష్ నిజం కక్కుతాడా అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఏంటి మరి జోగి రమేష్ నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే గౌరవని మన వీక్షకులకు కూడా. సార్, ఇప్పటి వరకు కూడా వైసీపీ తరఫు నుంచి ఎవరిని అరెస్ట్ చేసినా ఎవరు కూడా సరిగ్గా అధికారులకు స్పందించలేదండి. ఎవరు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానే సమాధానం చెప్తున్నారు. కానీ జోగి రమేష్ గారు ఒక అడుగు ముందుకేసి నేను లై డిటెక్టర్ టెస్ట్కి సిద్ధమే అంటున్నాడు. మరి ఏంటి ఆయన కోరుకున్నట్టు ఆ టెస్ట్ ఏమైనా చేసే అవకాశం ఉందా? దాంట్లో ఎలాంటి రహస్యాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? రాజకీయాలు అనేది గోవర్ధని చాలా విచిత్రాలుగా ఉంటాయి. తాడిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఉన్నాడు అంటారు. అట్లాగే రాజకీయాలు పైకి కనపడేది వేరు, లోన జరిగేది వేరు. ఓ రకంగా జోగి రమేష్ చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆయనకి కూడా తెలుసు ఆ విషయం. అంటే ఆర్థిక నేరాలు చేశాడు, తర్వాత గ్రావెల్లో ఇలాంటి గనులు వీటిల్లో ఉన్నాడు అతను, తర్వాత భూ కబ్జాల్లో ఉన్నాడు, కల్తీ సారాల్లో ఉన్నాడు. ఇటువంటి నేరాలు అనేకం చేయబట్టి తను ఎట్టి పరిస్థితుల్లోనూ దొరుకుతాను అనే ఒక భావనకు వచ్చేసాడనేది అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న కల్తీ సారా అప్పుడు రాష్ట్రం మొత్తం తుఫాను బాధలో కొట్టుమిట్టాడుతుంటే తను ఒక బాధతోనే కొట్టుమిట్టాడాడు. ఈ కేసే అది రింగ అంటారు. ఆ రింగలో వెళ్ళిపోయి కనకదుర్గమ్మ గుడిలోనూ వాళ్ళ భార్యని ఎంబడబెట్టుకెళ్ళిపోయి ఏదో ప్రమాణం చేశాడు. తర్వాత నేను తిరుపతి వస్తానన్నాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటు దగ్గరికి వస్తానంటున్నాడు. అసలు ఆయనకి వేరే లేదు. ఇక దాంట్లోనే ఎప్పుడైతే అతను అంత దాంట్లో కొట్టుమిట్టాడుతున్నాడో అప్పటికే ప్రజా కోర్టులో ఒక నిర్ణయం అయితే ప్రజలకు అర్థమైంది. ఇతను ఈ కల్తీ సారాని ఇతనే స్కెచ్ చేసి నడిపించాడు. కాబట్టి ఇవాళ పార్టీలో ఎవరు కూడా అతనికి సపోర్ట్ కూడా రాలా. ఎందుకంటే ఇది అసందర్భంగా అతను చేసిన స్కెచ్ ఇది. దీనికి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉంటే ఉండొచ్చు, కానీ సక్సెస్ఫుల్గా చేయమంటాడు. కానీ అన్సక్సెస్ఫుల్గా చేయమంటగా ఇప్పుడు నెయ్యిపోయి మెడకు తగిలించుకున్నట్టు తను ఉరితాడు తనే పేనుకున్నాడు. ఇప్పుడు ఆ కేసులో ఇరుక్కోవటం వలన పార్టీకి కూడా అప్రతిష్ట వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉన్నా ఇతని పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఈ కేసుల్లో అతనికి శిక్ష పడుతుంది అనేది అర్థమయ్యే వాళ్ళ భార్య కూడా శకుంతల చాలా కంగారు పడుతుంది. ఎందుకంటే గతంలో అనేక మంది రాజకీయ నాయకులను అరెస్ట్ చేయటం అవన్నీ తెలుసు. హేళనగా వీళ్ళు కూడా మాట్లాడారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా హేళనగా మాట్లాడారు. తర్వాత ఇవాళ ఏమన్నా జోగి రమేష్ని ఎన్కౌంటర్ చేశారా? అరెస్ట్ చేసి 3 గంటలు పోలీసులు వెయిట్ చేయాల్సిన అవసరమే ఉంది? ఒక మామూలు వ్యక్తి ఇంటికి వెళ్తే పట్టుకుని 2 రెక్కలు పట్టుకుని లాక్కెళ్ళిపోతారు కదా. ఓ రేవంత్ రెడ్డినే జుట్టు పట్టుకుని కూడా అలాగే అరెస్ట్ చేసిన సందర్భం మనం ఇక్కడ చూసాం కొడంగల్లో. అట్లాంటిది 3 గంటలు ఆయనకి టైం ఇస్తే ఆయన ఎవరెవరికో ఫోన్లు చేసి గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయటానికి తీసుకెళ్ళిన ఈ గంజాయి బ్యాచ్ల్ని, బ్లేడ్ బ్యాచ్లకి ఫోన్లు చేసి రండి నన్ను అరెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ గొడవలు సృష్టించమని చేస్తే కూడా 3 గంటల్లో పెద్ద ఫలితం రాలా. ఎవడొస్తాడు ఈ టైంలో? ఇప్పుడు పవర్ ఉంటే అది వేరే మాట. తను ముందు జెండా పట్టుకుని కర్ర పట్టుకుని వెళ్తే ఒక 200 మంది 300 మంది వెళ్ళారు. అప్పుడు ఇవాళ రాపోయేటప్పటికి మళ్ళీ వాళ్ళ భార్య కొడుకుని ఎమ్మడబెట్టుకెళ్ళి, కొడుకంటే వీళ్ళు భూ కబ్జాలు కూడా చేశారు. అగ్రి గోల్డ్ ఎన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినాయి. అట్లాంటి వాళ్ళ భూములు ఆక్రమించినప్పుడు ఈ శకుంతలు చెప్పాలి కదా, ఇతవు ఇది చాలామంది రక్తపు కూడది, మనం తినకూడదు, మనకెందుకు, మనం చిన్న స్థాయి నుంచి వచ్చి వాళ్ళు ఇంత ప్యాలెస్ కట్టుకున్నాము, ఇన్ని 100 కోట్లు సంపాదించాము, ఇన్ని ఆస్తులు సంపాదించాము, దాని జోలికి వెళ్ళొద్దని చెప్పాలి ఆమె. అప్పుడు చెప్పలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినప్పుడు కానీ ఇతర ఇన్ని నేరాలు ఘోరాలు చేసినప్పుడు అంటదామి మా ఆయన్ని పట్టుకెళ్ళిపోయారు, మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అప్పుడు బాధపడలేదా, లేకపోతే ఇంకెవరో అరెస్ట్ చేసినప్పుడు బాధపడలేదా అని.
నీ సంగతి నువ్వు చెప్పు. నువ్వు ఎప్పుడన్నా నీ భర్త చేసిన అకృత్యాలు, అన్యాయాలు, భూ కబ్జాలు ఇలాంటి వాటిని నువ్వు ఎప్పుడన్నా ఎతో చెప్పావా? ఎతో చెప్పుంటే ఈ పరిస్థితి వస్తుందా? కాబట్టి ఎప్పుడైనా ప్రతివ్రత స్త్రీలు అనేవాళ్ళు ప్రతివ్రతలుగానే ఉండాలి. అంతేగాని మనకు వచ్చినప్పుడు ఒక న్యాయం, ఇతరులకు వచ్చినప్పుడు ఒక న్యాయం చెప్పిన అమ్మాయి అంతకుముందు పంకజశ్రీ కూడా ఆభాస్పాలైంది, వంశీ భార్య. వంశీ అలాంటి అకృత్యపు మాటలు మాట్లాడినప్పుడు నోరెత్తని మనిషి ఆమె భర్తను అరెస్ట్ చేసినప్పుడు మాత్రం పరిత్రతలాగా వచ్చి మాట్లాడినప్పుడు కూడా అప్పుడైనా ఈమె గుణపాఠం నేర్చుకోవాలి. ఇట్లాంటి సందర్భాల్లో మనం మాట్లాడకపోవటమే మనకు మర్యాద అని. ఇప్పుడు ఇతను జోగి రమేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు శిక్ష పడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఎందుకు స్పేర్ చేస్తాడు? ఇప్పుడు అట్లాని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డితో ఇతను గతంలో చేసిన నేరాలు ఘోరాల గురించి కనుక చెబితే ఆల్రెడీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వాళ్ళందరికీ ఒక స్టాండింగ్ వార్నింగ్ ఉంది. ధనంజయ రెడ్డికి కానీ, కృష్ణమోహన్ రెడ్డికి కానీ, రాజకేశ్ రెడ్డికి కానీ, ఎవరికైనా కూడా. మీరు అన్నట్టు నేరం రుజువు అయితే వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి ఈయన కూడా ఆ భయంతో చెప్పేస్తారని మీ ఉద్దేశమా? అట్టలేదు. నేనేది ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండే వాళ్ళకి మీరు కనుక అసలు లబ్ధిదారు ఎవరో చెబితే మీ ప్రాణాలు దక్కవని. అదే విషయాన్ని వాళ్ళు దర్యాప్తు అధికారులకి చెప్పారు. కాబట్టి అంతకుమించి వాళ్ళు చెప్పలేకపోతున్నారు అంతిమ లబ్ధిదారు. ఇప్పుడు జోగి రమేష్ పరిస్థితి ఎట్లాగూ ఇన్ని నేరాల్లో నేను ప్రూవ్ అయినప్పుడు కొన్ని ఇతను జాయింట్గా జగన్మోహన్ రెడ్డితో కలిసి చేసినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ విచారణలో చెబితే కనుక నువ్వు ఎందుకు చెప్పావని అదే శిక్ష ఇతనికి వేస్తారు. అది పోలియోగ్రాఫో లేకపోతే లై డిటెక్టర్ టెస్ట్లో చేస్తే కొన్ని ఏమో కెమికల్స్ ఇంజక్షన్లు ఇచ్చి చేస్తారు, అది ఆ ఫ్లోలో చెప్పేస్తారు. లేదు ఆ లై డిటెక్టర్ టెస్టులు చేసినప్పుడు వైర్లు అవన్నీ పెడతారు కాబట్టి మొత్తం ఫ్లోలో మొత్తం కక్కేసే కాబట్టి నాకు తెలియదు అని చెప్పారు. అంటే లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా ఆయన ఈ విధంగా తప్పించుకునే అది ఆయన ఉద్దేశం ఏంటంటే నన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు అతను. నన్ను లైట్ డిటెక్టర్కి తీసుకెళ్ళండి, పోలియోగ్రాఫ్కి తీసుకెళ్ళండి, ఇలాంటి టెస్టులు అంటే అధునాతనమైన టెస్టులకి తీసుకెళ్ళమంటున్నాడు. అట్టా రెచ్చగొడితే కనుక తీసుకెళ్లారనుకోండి, ఆ కక్కేసిన తర్వాత తన మీద కేసు ఏముంటుంది నాకేం తెలుసు, ఏం తెలియదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక నా మైండ్లో చిన్నప్పటి నుంచి ఉన్నాయి అన్నీ వచ్చేసినాయి, ఆ ఫ్లోలో మీ కూడా వచ్చి ఉంటాయి అంటాడు జగన్మోహన్ రెడ్డిది. ఆ విధంగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్లో పెట్టడం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు మా నాన్నని పోలియోగ్రాఫ్ టెస్ట్కి పంపండి, ఈ టెస్ట్కి పంపండి. నిజంగా వాళ్ళు ఒక్కరికే పడేటట్టుంటే అది వేరే మాట. కానీ ఆయన ఈ ఫ్లోలో ఇతరుల జగన్మోహన్ రెడ్డి కూడా బయట పెట్టేసేస్తే ఓ పని అయిపోద్దండి. ఎవరైనా నేను మునిగేటప్పుడు నిన్ను ఒడ్డుకి ఎందుకు ఎక్కనిస్తాను? అవును, అంతే కదా. ఎవరైనా అంతే రాజకీయాల్లో. ఇప్పుడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందాడు, ఎంత మ్యాక్సిమం లబ్ధి పొందొచ్చో అంత లబ్ధి పొందారు ఈ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళని కాపాడాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక జోగి రమేష్ పరిస్థితి మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం కానీ ఈయన మంత్రి అవటం కానీ జరగదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి, మళ్ళీ చరిత్ర రిపీట్ అవ్వదు. కాబట్టి చరిత్ర ఒకసారి జరిగిపోయింది, అయిపోయింది. కాబట్టి ఈ నేరాల్లో నేను శిక్ష పడే బదులు జగన్మోహన్ రెడ్డికి కూడా నేను ఇప్పుడు నా కరెంట్ షాక్ కొట్టింది, నేను నిన్ను పట్టుకుంటే నీకు కూడా షాక్ కొడుతుంది. ఇప్పుడు అందుకనే వీళ్ళు రెచ్చగొడుతున్నారనేది వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా అనుమానాలు వచ్చినాయి. జోగి రమేష్ ఎట్టాగూ తను మునుగుతున్నాడు, మునిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ముంచడానికే ఈ ఛాలెంజ్లు ఇస్తున్నాడని. కాబట్టి అసలు గత 4-5 రోజులుగా జోగి రమేష్ ప్రవర్తన చూసిన జనాలందరికీ అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఇతనే స్కెచ్ చేశాడు. ఇంత ఓవర్ రియాక్ట్ అయింది కూడా అతనే. అసలు అతను అవ్వకర్లా. తర్వాత ఈ కేసులో అరెస్ట్ అయ్యటానికి వాళ్ళు పోలీసులు వచ్చి 3 గంటలు నీ గడప ముందు కూర్చోవాల్సిన అవసరం ఏంది, నువ్వేమో నేరం చేయలేదని ప్రమాణాలు చేసావు కదా, వచ్చి వాళ్ళ ముందే చర్చించవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆ బస్సులో రాత్రిపూట 2:30 గంటలకు వెళ్ళి డోర్ కొడితే డోర్ తీసి బయటకు వచ్చేసాడు కదా. అసలు యాక్చువల్గా 6 అయ్యేరాక అసలు ఆయన డోర్ కొట్టకూడదు, ఆయన డోర్ తీయకూడదు కూడా. అయినా కూడా ఆయన ఆ నిబంధన కూడా పక్కన పెట్టేశాడు ప్రోటోకాల్ని. ఆ రోజు రఘురామరెడ్డితో బహాబాయి కంటిలో కన్ను పెట్టి మాట్లాడాడు. అట్లాగే నువ్వు వచ్చి నా తప్పు లేదని ఎందుకు చెప్పలేకపోయాడు? అది నైతో ధైర్యం లేదు. ఎవరిని గంజాయి బ్యాచ్ల్ని బ్లేడ్ బ్యాచ్ల్ని పిలిపించుకునే ప్రయత్నం ఎందుకు చేశాడు? తప్పు చేయబట్టే కదా. అదే కనుక తప్పు చేయకపోతే మీడియా ముందు, ఆబ్కారీ పోలీసుల ముందు, లేకపోతే రెగ్యులర్ పోలీసుల ముందు చర్చించేవాడు ఏంది నేనేం తప్పు చేశానని. చేయలేకపోయాడు. కాబట్టి ఒక రకంగా ఇతను చేస్తున్న ఛాలెంజెస్ జగన్మోహన్ రెడ్డికి ఎసర పెట్టేది ఒక అభిప్రాయం పార్టీలో కూడా వ్యక్తం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.